హాయ్ వాస్ వెల్కమ్ టు కావ్యస్ మీడియా. పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ మెయిన్గా పేటిఎం పెయిడ్ ఆర్టిస్టులు అంటే ₹5 కూలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మెయిన్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మీడియా అడ్డం పెట్టుకొని సాక్షి ఛానల్ అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు మత రాజకీయాలు మెయిన్గా కుటుంబ రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి విమర్శలు చేస్తున్నారు. అయితే అంటే ఇక్కడ ఈ విమర్శ ఎందుకు చేస్తున్నారనేది ముందు క్లియర్గా మాట్లాడదాం. నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి అనేది ఇవ్వడంతో ఇప్పటికే కూడా జనసేన పార్టీలో 3 మంత్రులు అయితే ఉన్నారు. ఈ 3 మంత్రుల్లో 2 కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో దాదాపు 10 మందికి పైగా కాపు ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక్కడ వరకు కూడా అన్ని వాస్తవాలే. అయితే ఇక్కడ నాగబాబు గారికి ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చేసి అక్కడి నుంచి క్యాబినెట్లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇక్కడ జనసేన పార్టీలోకి 4వ క్యాబినెట్ మంత్రి కింద నాగబాబు గారు రావడం, ఆయన కూడా కాపు కులానికి చెందినవాడై ఉండడం, పైగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సొంత కుటుంబంలో వ్యక్తి అయి ఉండడంతో వీళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసింది తప్పు అయితే అంటే రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకురావడం తప్పు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా 100కి 100% తప్పు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆ తప్పు ఏంటి అని అంటే గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపుగా అధికారిక పదవులోని అంటే గవర్నమెంట్ కి సంబంధించిన కీలకమైన అధికారిక ఉద్యోగాల్లో ప్రత్యేకించి కూడా 193 మందికి పైగా కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. అది ఐఏఎస్లే కావచ్చు, ఐపీఎస్లే కావచ్చు, పోలీస్ శాఖలో కావచ్చు, లేదంటే వేరే శాఖల్లో కావచ్చు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవస్థల్లో కూడా కీలకమైన అధికారిక పోస్టులన్నీ కూడా 193 మందికి పైగా కేవలం రెడ్డి సామాజిక వర్గానికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఎంత దారుణం అంటే చూసుకోండి. ఇంకా ఇది సరిపోలేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఉన్న కీలకమైన నేతలు విజయసాయి రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, పేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కానీ, కేతిరెడ్డి పెద్దారెడ్డి కానీ, ఇలా రాష్ట్రం మొత్తం కూడా దాదాపుగా ఎంత తక్కువ లేదన్నా కానీ 175 స్థానాల్లో 50 మందికి పైగా రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలకమైన నేతలు ఎమ్మెల్యేల కింద, మంత్రుల కింద, ఎంపీల కింద, అవి సరిపోలేదన్నట్టు ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన పదవుల్లో కూడా వాళ్లే ఉన్నారు. మరి దీన్ని కుల రాజకీయం అనరా? మరి దీన్ని ఏమంటారు అనేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కానీ, పేటీఎం కార్యకర్తలే కానీ మిగిలిన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. 21 మందిలో ఒక్క క్యాబినెట్ హోదా అనేది నాగబాబు గారికి ఇవ్వడం, అది కూడా ఆయన సొంత అన్నయ్య ఉండడం, ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి ఆ పొజిషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయనకి ఇవ్వడం జరిగింది. అది కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకి ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఆయన్ని రాజ్యసభకు పంపడానికైతే ముందుగా నిర్ణయం తీసుకున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో కుదరని పక్షంలో బీజేపీ సలహాలు సూచనల మేరకు ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకురావడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు కూడా 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కీలకమైన అధికారిక ప్రభుత్వ ఉద్యోగాలన్నీ మెయిన్గా రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్క విషయంలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పెట్టి రాజకీయం చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. పైగా మిగిలిన సామాజిక వర్గాల నేతలందరికీ కూడా అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ ఇలా మైనారిటీ వర్గాలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంతమందికి అధికారిక పదవులు ఇచ్చారు. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఒక్క నిర్ణయం కూడా సొంత నిర్ణయం తీసుకొని వాళ్ళ స్వతహాగా ఆ పని చేయడానికి లేదు. ఏది చేసినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి లేదనంటే విజయసాయి రెడ్డి లేదనంటే జగన్మోహన్ రెడ్డి గారా లేదనంటే మిథున్ రెడ్డి గారా పెద్దిరెడ్డి గారా ఇలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నేతల నిర్ణయం లేదే. ఈ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో గతంలో పనిచేసిన అంటే ఉప ముఖ్యమంత్రుల కింద లేదా హోంమంత్రుల కింద లేదంటే వేరే శాఖల్లో పనిచేసిన మంత్రుల కింద కానీ, ఎమ్మెల్యేల కింద కానీ వీళ్ళెవరికి కూడా సొంత నిర్ణయాలు తీసుకునేంత కెపాసిటీ కానీ అధికారం కూడా వాళ్ళకి లేదు. గత 5 ఏళ్ల అరాచక పాలన అనేది ప్రజలందరూ చూశారు.
మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలే కానీ పేటీఎం కార్యకర్తలే కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని ఏదైతే విమర్శిస్తున్నారో ముందు మీ ఆత్మసాక్షి పరిశీలించుకొని మీ నాయకుడు ఏం చేశాడు, మీ పార్టీ పరిపాలన ఏం చేసింది, మీ పార్టీలో ఉన్న నాయకులు ఏం చేశారనేది మీరు ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయికి మీరు వస్తారు. గత 5 ఏళ్ళు కూడా కుల రాజకీయం, మత రాజకీయం నాకేమీ తెలియదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేశాడా, జగన్మోహన్ రెడ్డి గారు కుల రాజకీయాలు చేశారనేది మీరు చాలా కీలకంగా అర్థం చేసుకోవాల్సిన విషయం.